అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన బాధ్యతాయుతమైన వైఖరిని చాటుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఐక్యరాజ్య సమితిని ఆదుకునేందుకు తన 2026 ఏడాది బకాయిలను భారత్ సకాలంలో చెల్లించింది. మొత్తం $35.187 మిలియన్ జమ చేయడం ద్వారా ఐరాస ప్రకటించే ప్రతిష్టాత్మక ఆనర్ రోల్ జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలే తమ వాటా నిధులను సకాలంలో చెల్లించక ఐరాస ఆర్థిక పతనం అంచున ఉన్నట్లు సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తున్న తరుణంలో భారత్ ముందుండి నిధులు విడుదల చేయడం విశేషం. ఐరాస నిబంధనల ప్రకారం నోటీస్ అందిన 30 రోజులపై పూర్తి నిధులు చెల్లించే దేశాలనే ఈ ఆనర్ రోల్ లో చేరుస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 47 దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఈ సందర్భంగా ఐరాస ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన క్విజ్ నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఉన్న దేశం ఏది అని ప్రశ్నించి భారత్ తన బకాయిలను పూర్తిగా చెల్లించిందని ప్రకటించారు. గతంలో ఆంటోనియో గుటెరస్ గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన సంగతిని కూడా ఆయన గుర్తు చేశారు. శాంతి స్థాపన బడ్జెట్ తో సంబంధం లేకుండా ఐరాస రోజువారీ కార్యకలాపాల కోసం భారత్ తన వంతుగా 1.016% నిధులను కేటాయిస్తుంది.